నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 పేపర్ అనాలిసిస్. ఈరోజు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూద్దాం. దీనిలో భాగంగా ఫస్ట్ ఈనాడు పేపర్ కనుక ఓపెన్ చేస్తే ఈనాడు పేపర్కి వచ్చిన ఫస్ట్ హెడ్లైన్ ఏంటి అంటే శాంతించిన అశాంతే అంటూ ఒక ఇరాన్, అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి ఒక వార్తకు సంబంధించి హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే శాంతించిన అశాంతే, 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం. అయితే అంగీకారం అయితే తెలిపాయి, కానీ ఆ దాడులు మాత్రం ఒకదాని మీద ఒకటి దాడులు చేసుకోవటం మాత్రం ఆపలేదు అనే దానికి వీళ్ళు హెడ్లైన్ ఏమి ఇచ్చారంటే శాంతించినా కూడా అశాంతే అన్నట్టుగా హెడ్లైన్ అయితే ఇచ్చారు. అయితే 2 వారాల కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అయితే అయినా గల్ఫ్ దేశాలపైకి దూసుకు వెళ్లిన టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు అన్నట్టుగా తెలుస్తోంది. లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించింది. దీనితో ఇరాన్ మళ్ళీ హర్మూజ్ జలసంధిని మూసివేసింది. మీరు ఎప్పుడైతే లెబనాన్పై దాడులు ఆపుతారో అప్పుడు మాత్రమే మేము ఈ హర్మూజ్ జలసంధిని మళ్ళీ తెరుస్తాము అన్నట్టుగా ఇరాన్ కూడా ప్రకటించడం జరిగింది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. అయితే గల్ఫ్ దేశాలపైకి అట్లాగే టెహ్రాన్ క్షిపణులు, డ్రోన్లు వెళ్ళాయి. అలాగే లెబనాన్పై ఒకదానికి ఒకటి పేరుకు విరమణ కాల్పుల విరమణ అనే దానికి 2 వారాల గడువు అనేది ఇచ్చుకున్నప్పటికీ కూడా ఇటు ఒకదాని మీద ఒకటి పరస్పరం దాడులు చేసుకోవడంతో ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ భీకర దాడులు నిర్వహించడంతో ఇరాన్ ఏం చేసిందంటే ఈ హర్మూజ్ జలసంధిని మళ్ళీ మూసివేసి మేమైతే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని నుంచి వచ్చేస్తాము బయటికి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే షరతులపైన టెహ్రాన్, వాషింగ్టన్ భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఎవరికి వాళ్ళు మీరు ఉల్లంఘించారు, ఏ విధంగా ఉల్లంఘించారు, ఒకరి మీద ఒకటి దాడులు ఏ విధంగా చేసుకుంటున్నారో అలాగే కారణాలు కూడా ఒకరికి ఒకరు చెప్పుకోవడం జరిగింది. అయితే రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు మళ్ళీ జరగనున్నాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఒకసారి ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే కాల్పుల విరమణను స్వాగతించిన భారత్. అయితే 2 వారాల కాల్పుల విరమణకు ఇటు అమెరికా, ఇరాన్ అంగీకరించడంతో భారత్ కూడా ఈ కాల్పుల విరమణను అంగీకరించడంతో కాస్త స్వాగతించింది భారత్, అంటే సంతోషం వ్యక్తం చేసింది అన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా ఏంటి చూద్దాం. పశ్చిమాసియాలో ఉత్కంఠకు తెరపడలేదు, అందరూ తెరపడిందిలే కొంచెం అనుకుంటున్న సమయంలో ఎండింగ్ వరకు చూస్తే మాత్రం అసలు తెరపడలేదు, ఉద్రిక్తతలు తొలగిపోలేదు. ఈ అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ అంగీకారం కుదరడంతో యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయినట్లు కనిపించినా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది అన్నట్టుగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేయడంతో అసలు ఏదో కొంచెం శాంతించారు అనుకున్న సమయంలో అయితే మళ్ళీ రాజుకోంది అన్నట్టుగా తెలుస్తోంది. వాషింగ్టన్తో ఒప్పందం షరతులకు లోబడి హర్ముజ్ను తొలుత తెరిచిన టెహ్రాన్ లెబనాన్లో దాడులకు ప్రతిగా మళ్ళీ క్లోజ్ చేసింది. కాల్పుల విరమణ ఒప్పందం నుంచి వైదొలుగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. కాగా వెంటనే హర్ముజ్ను తెరవాలంటూ అమెరికా కూడా డిమాండ్ చేసింది. వెంటనే తెరవాలి మీరు అన్నట్టుగా హర్ముజ్ను. అయితే టోల్ వసూలు సహా పరిమితులేవీ లేకుండా దాన్ని తెరిచి ఉంచితేనే కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. అయితే హర్ముజ్ను ఈ ఇరాన్ మూసేయటంతో అమెరికా కూడా తెరవాలి, ఒకవేళ మీరు తెరిచినా కూడా అది మీరు టోల్ అనేది కూడా వాళ్ళ దగ్గర వసూలు చేయకుండా దాన్ని ఓపెన్ చేసి ఉంచాలి, లేకపోతే అప్పటి వరకు కూడా ఈ కాల్పుల విరమణ అనేది మాత్రం ఉండదు అన్నట్టుగా అమెరికా హెచ్చరికలు జారీ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమేనని ఇరాన్ చెబుతుండగా కాదని అమెరికా, ఇజ్రాయెల్ కూడా పేర్కొంటున్నాయి. అయితే మరోవైపు సంధి ప్రకటన వెలువడ్డాక కూడా గల్ఫ్లోని పొరుగు దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగాయి. ఇరాన్ పైన దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఫిబ్రవరి 28 మొదలైన యుద్ధం ఇంకా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి తప్ప ఎక్కడికి అక్కడ ఆగే ప్రసక్తి అయితే ఉన్నట్టు కనిపించడం లేదు. అయితే అంతకుముందు పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో చర్చలు ఫలించడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ ఇవి మళ్ళీ ఒకదాని మీద ఒకటి దాడులు నిర్వహించుకోవడంతో మళ్ళీ ఈ స్థాయి, యుద్ధ స్థాయి, భీకర దాడుల స్థాయి మళ్ళీ పెరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి దీనికైతే భారత్ విరమణకు అయితే స్వాగతించినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించింది ఇంకా ఉంది, అది కూడా ఏంటి చూద్దాం.
లెబనాన్లో 112 మంది మృతి చెందినట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ 700 మందికి గాయాలు అయ్యాయట. శ్మశానంలోనూ మరణ మృదంగం మోగింది అన్నట్టుగా. మరి 112 మంది మృతి అంటే అట్లాగే ఉంటుంది కాబట్టి 10 నిమిషాల్లో 100 లక్ష్యాలపై విరుచుకుపడ్డ విమానాలు. 10 నిమిషాల్లో 100 లక్ష్యాలపై విరుచుకుపడ్డాయట. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లోని దక్షిణ బీరూట్లో పేలుడు అనంతరం ఎగిసిపడుతున్న పొగ అన్నట్టుగా దానికి సంబంధించిన విజువల్స్ ఇచ్చారు చూడండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ విధంగా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటంటే మరో ముందడుగు పడనుంది అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఉంది. మరో ముందడుగు అయితే ఈ రాష్ట్రానికి సంబంధించి పడింది అన్నట్టుగా తెలుస్తోంది. 14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు విడిభాగాలు రాజధానిలో తయారు చేయాలన్నది లక్ష్యం. అయితే దీన్ని 14వ తారీఖు అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించున్నారు. దీని లక్ష్యం ఏంటంటే క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్ల లక్ష్యం ఏంటి అంటే భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటర్లు కానీ విడిభాగాలు కానీ రాజధానిలో తయారు చేయాలి అన్న ఉద్దేశంతో దీన్ని అక్కడ ప్రారంభించడం జరుగుతోంది. అయితే 14వ తారీఖున అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్కసారి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన మరో ముందడుగైతే పడింది అన్నట్టుగా ఇచ్చారు. దేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్వేర్ టెస్ట్ బెడ్లు అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, విజయవాడలోని మేధా టవర్స్లోనూ ఏర్పాటవుతున్నాయి అన్నట్టుగా ఇచ్చారు. అయితే భారత క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్గా వ్యవహరిస్తున్న వీటిని ఈ నెల 14న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా అయితే ప్రారంభిస్తారు అన్నట్టుగా తెలుస్తోంది. ఈ మొత్తానికి రెండు చోట్ల అది ఎక్కడ అంటే అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలాగే విజయవాడలోని మేధా టవర్స్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రెండు చోట్ల దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన 2 చిన్న క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ ఆలోచన మొగ్గ తొడిగాక ఆ రంగంలో విశేష నైపుణ్యం ఉన్న దేశ విదేశీ నిపుణులతో స్టార్టప్ కంపెనీగా ఏర్పాటైన క్యూబిట్ ఫోర్స్ సంస్థ ఈ క్వాంటమ్ కంప్యూటర్లను రూపొందించింది. వాటిలో వినియోగించిన కీలకమైన హార్డ్వేర్ను ప్రముఖ ప్రభుత్వ రంగ రక్షణ సంస్థ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. మొత్తానికి దీని విజయవాడలో అయితే రెండు చోట్ల అయితే ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది. 14వ తారీఖున క్వాంటమ్ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అమరావతిని క్వాంటమ్ హబ్గా తయారు చేయాలి అన్న ఉద్దేశమే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటనేది ఒకసారి చూద్దాం. నారీ శక్తికి పట్టం కడదాం అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసాన్ని ఒకటి చెప్పడం జరిగింది. అది ఏంటంటే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు అందరూ మద్దతు పలకండి అంటూ ఆయన నారీ శక్తి గురించి చాలా గొప్పగా చెబుతూ ఒక వ్యాసాన్ని అయితే విడుదల చేశారు. దానికి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే మహిళా రిజర్వేషన్ల ఆ బిల్లుకు అందరూ మద్దతు పలకండి అంటూ ఆయన పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ వ్యాసానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇంకా ఏమన్నారు, నారీ శక్తికి సంబంధించి ఇంకా ఏమన్నారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా లోపల పేజీలో పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటంటే 3 రాష్ట్రాల్లో అయితే ఈరోజు పోలింగ్ జరగనుంది అన్నట్టుగా తెలుస్తోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటేయనున్న జనం అన్నట్టుగా. అయితే 5 రాష్ట్రాలకు సంబంధించి 3 రాష్ట్రాల్లో అయితే ఈ రోజు అయితే పోలింగ్ జరగనున్నట్టుగా తెలుస్తోంది. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ఓటేయనున్న జనం అన్నట్టుగా తమ ఓటు హక్కును అయితే వినియోగించుకొని ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ ఈ 3 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన పోలింగ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 11లో ఉన్నాయి. నెక్స్ట్ దేశాన్ని నడిపించే వారే నిజమైన హీరోలు అన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న ఏయూ శతాబ్ది ఉత్సవ మెగా ఫెస్ట్లో ఆయన పాల్గొన్నారు విశాఖలో. అయితే దానికి సంబంధించి విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అలాగే దేశాన్ని నడిపించే వారే నిజమైన హీరోలు అంటూ ప్రముఖ వ్యక్తులైనటువంటి కొంతమంది గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. వెళ్ళిన ప్రతిసారి కూడా కొంతమంది మనకి వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. ఎందుకు త్యాగం చేశారు ఏంటి అనే దాని మీద వెళ్ళిన ప్రతి సభలో కూడా ఒక 2-3 వ్యక్తుల గురించి
ప్రస్తావించడం మనం చూస్తూనే ఉన్నాం. సో నిన్న కూడా ఆయన కొంతమంది వ్యక్తుల గురించి ప్రస్తావించారు. వాళ్ళ గురించి చెప్తూ దేశాన్ని నడిపించే వారే నిజమైన హీరోలు అన్నట్టుగా వ్యాఖ్యానించారు. వ్యవస్థలను మార్చే శక్తిగా యువత ఎదగాలి, యువత ఎలా ఉండాలి, మీకున్న నాలెడ్జ్ ఎంత, అలాగే మీరు ఎంత బాధ్యతగా ఉంటారో అంత బాధ్యత, అలాగే అంత ఇది కూడా మీకున్నట్టు ఎవరికీ ఉండదు. మీలో ఉన్న శక్తి మీకు తెలియదు, ఆ శక్తిని ఉపయోగించండి. మీరు దేశానికి ఏమి ఇస్తున్నారు, సమాజానికి ఏమి ఇస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోండి. మీలో ఉన్న శక్తి మామూలు శక్తి కాదు. విద్యార్థులతో మాట్లాడాలంటే నాకు భయం, ఎందుకంటే స్వచ్ఛంగా ఉంటారు, వాళ్ళ మనసులో ఏది ఉంటే అది ఖచ్చితంగా అడిగేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పేంత ఇది మా దగ్గర ఉండదు. కాబట్టి నేను విద్యార్థులతో మాట్లాడాలంటే భయపడుతూ ఉంటాను. అంత స్వచ్ఛమైన వాళ్ళు విద్యార్థులు, నిరంతరం పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు వాళ్ళు అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చు. యువత శక్తి ఏ విధంగా దేశానికి ఉపయోగపడాలి, ఏ విధంగా సమాజానికి ఉపయోగపడాలి, తాను ఏ విధంగా ఎవరి స్ఫూర్తితో ఎవరి ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చాను, ఎంత కష్టపడ్డాను, ఆ తర్వాత ఇప్పటిదాకా వేరు, ఇక నుంచి మాత్రం ఆలోచన విధానంతో ముందుకు వెళ్తాను అన్నట్టుగా ఆయన చెప్పుకుంటూ వచ్చారు కూడా. అయితే యువతకు కూడా చాలా మంచి మంచి మాటలు చెప్పుకుంటూ విద్యార్థులను పరిచేలా కూడా నిన్న ఆయన ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే 2016కు ముందు ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తే అమ్ముకోవచ్చు. 2016కు ముందట ప్రభుత్వం ఇంటి పట్టా ఇస్తే అమ్ముకోవచ్చు, కానీ 75 లక్షల పేద కుటుంబాలకు లబ్ధి. దీనివల్ల 2016 ముందు ఉన్నటువంటి ఇళ్లను కూడా ప్రభుత్వం కనుక పట్టా ఇస్తే దాన్ని అమ్ముకోవచ్చు అన్నట్టుగా. అయితే దీనివల్ల 75 లక్షల పేద కుటుంబాలకి లబ్ధి చేకూరనుంది అన్నట్టు తెలుస్తుంది. 1.37 లక్షల ఎకరాల సర్వీస్ ఈనాం భూములకు 22A నుంచి విముక్తి త్వరలో చట్టం తీసుకురాబోతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి నేను నిర్వహించిన సమావేశంలో అయితే సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవటం జరిగింది. ఆ నిర్ణయాల్లో కొన్ని మెన్షన్ చేశారు. అయితే అన్ని పోర్టులను అనుసంధానిస్తూ హైవేలు అయితే ఏర్పాటు చేయబోతున్నాం అన్నట్టు చెప్పారు. నెక్స్ట్ పుష్కరాల నాటికి 531 కిలోమీటర్ల రోడ్ల అభివృద్ధి పూర్తి కావాలి అంటూ అధికారులకైతే నిన్న దిశానిర్దేశం చేయడం జరిగింది. నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే ఆయన చేశారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, ఆ వార్త కూడా ఏంటి ఒకసారి మనం చూస్తే, మహిళల్ని జిహాదీలుగా మార్చేందుకు ఖవాతీన్ అనే పేరుతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేశారట, మహిళలను జిహాదీలుగా మార్చేందుకు. అయితే ఇన్ఛార్జిగా హైదరాబాద్ యువతి సైదా బేగం అనే యువతి ఇన్ఛార్జిగా దీనికి ఉందట. ఈవిడ హైదరాబాద్లో ఉంటారట. యువతను ఉచ్చులోకి లాగేందుకు సామాజిక మాధ్యమాలే వేదిక. మొత్తానికి మొన్న విజయవాడలో ఉగ్రవాదులు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒక 5గురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించిన తర్వాత విస్తుపోయే విషయాలు కొన్ని బయటకు వచ్చాయి. దాంట్లో ఇంకొకటి ఏంటి అంటే, యువతను ఉచ్చులోకి లాగేందుకు, ముఖ్యంగా మహిళలను ఈ ఉచ్చులోకి లాగేందుకు సామాజిక మాధ్యమాలే వేదికగా చేసుకుంటున్నారు. 6 విదేశీ హ్యాండర్లు గుర్తింపు ఉంది. అయితే ఒక 6గురిని అయితే గుర్తించారట. భారత్లో సైబర్ దాడులకు కుట్ర పన్నారు అన్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఉగ్రమూలాల కేసులో కొత్త కోణాలు అయితే వెలుగులోకి వచ్చాయి అన్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి చూద్దాం. విజయవాడ ఉగ్రమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిహాదీ కార్యకలాపాల్లో మహిళలను భాగస్వామ్యులు చేసేందుకు విదేశీ హ్యాండర్లు మహిళలతో ఖవాతీన్ అనే ఒక పేరుతో ప్రత్యేక విభాగాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారట. సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల్ని ఉచ్చులోకి లాగేవారు. ఈ కేసులో చిక్కిన హైదరాబాద్కు చెందిన సైదా బేగం ఖవాతీన్ బాధ్యతలు చూసేవారు. ఆమెకు పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్లోని జిహాదీలతో సంబంధాలు ఉన్నాయని చెప్పి ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అయితే గుర్తించినట్టుగా తెలుస్తోంది. అయితే భారత్లో ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించిన వారిలో అల్ హకీం షుకూర్ కాకుండా మరో 5 విదేశీ, వీళ్ళు కాకుండా ఇంకొక 5 ఉన్నారట. పాకిస్తాన్, బంగ్లాదేశ్, యుఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా దేశాలకు చెందిన మహమ్మద్ హుజైఫా, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ 5 పేర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా ప్లాన్ చేశారు, ఏ విధంగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతని అట్రాక్ట్ చేసుకునేవి వాళ్ళు కల్పించారు ఏంటి అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 2లో ఉన్నాయి. నెక్స్ట్ సాక్షి పేపర్కి వెళ్ళిపోదాం. సాక్షి పేపర్కి వెళ్ళేసరికి ఫస్ట్ వార్త వచ్చేసరికి
సింగిల్తో ఢిల్లీ డీలా అంటూ ఒక్క పరుగు తేడాతో గుజరాత్ అయితే విజయం సాధించింది. ఒకే ఒక్క పరుగు తేడాతో రాణించిన బ్యాటర్లు అంటూ ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వార్ సీజ్ బుల్స్ ఫైర్ అన్నట్టుగా వార్ ఎప్పుడైతే 2 వారాల కొంచెం తగ్గినట్టుగా కాల్పుల విరమణకి కాస్త అంగీకరించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కాస్త బలపడినట్టుగా తెలుస్తోంది. $100 దిగువకు బ్యారెల్ చమురు రాకెట్లా దూసుకు వెళ్ళిన సూచీలు, మొత్తానికి అయితే రాకెట్లా దూసుకు వెళ్ళాయట సూచీలు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 13లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డీటెయిల్స్ ఉన్నాయి. మెయిన్ వార్త కనుక ఒకసారి మనం చూస్తే సాక్షికి సంబంధించి రాష్ట్ర ప్రయోజనాల కోసమే మా విగన్ అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. నిన్న అయితే కార్యకర్తలతో నిర్వహించినటువంటి సమావేశంలో అయితే ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దానివల్ల రాష్ట్ర ప్రజలపై ఎలాంటి రుణభారం పడదు, మా విగన్ వల్ల లాభమేనట, నష్టం అయితే ఏముండదంట, ప్రజల మీద భారం కూడా పడదు అంటూ చెప్పుకుంటున్నారు. మా విగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని, అసలు మావిగన్ కారిడార్తో తొలి రోజు నుంచే రాజధాని వస్తుందట. ఆయన అయితే నిన్న ప్రకటించారు. తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబు, రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు నాయుడు చేస్తే మరి గత 5 ఏళ్లలో మనం ఏం చేశాము, మనం కూడా మరి ఆ మావిగన్ ఏదో ఇప్పుడు తీసుకొచ్చే బదులు మరి అప్పుడే తీసుకురావచ్చు కదా, మరి అప్పుడు తీసుకురాకుండా అప్పుడు 3 చోట్ల అని 3 ప్రాంతాలను తీసి చెప్పి ఇప్పుడేంటి మళ్ళీ మావిగన్ అని కొత్తగా అనేది కొంతమంది అడుగుతున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు తన పనులతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్న చంద్రబాబు, మరి మనం 5 ఏళ్లలో ఏం చేశాం అనేది కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. మావిగన్లో కేవలం 20,000 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందంట, మరి 5 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయారు? నెక్స్ట్ అదే ప్రాంతంలో పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, 110 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉన్నాయి. ఫలితంగా రాజధాని శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అమరావతిలో రోడ్లు, నీరు, డ్రైనేజీ, విద్యుత్ కోసమే 2 లక్షల కోట్లు కావాలి అంటూ అమరావతికి అలాగే మావిగన్కి ప్రతిదీ కంపేర్ చేస్తున్నారు. రోడ్ల దగ్గర నుంచి, నీటి వసతుల దగ్గర నుంచి, కార్యాలయాల దగ్గర నుంచి ప్రతిదీ కూడా కంపారిజన్ చేస్తున్నారు మావిగన్కి, అమరావతికి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఎవరైతే నాయకులపైన, కార్యకర్తలపైన, ఎవరైతే మీడియా వాళ్ళే కానీ ఇంకెవరైనా సరే ఏ విధంగా సామాజిక మాధ్యమాలు ఎవరైతే క్వశ్చన్ చేస్తారో, ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ కూడా వార్నింగ్ ఇస్తూ కూడా ఇంకా ఆ మూడ్లో నుంచి అయితే వాళ్ళు ఇంకా బయటికి రాలా. మా ప్రభుత్వం 2029లో వస్తుంది, అప్పుడు మీ సంగతి తెలుస్తామనే హెచ్చరికలే తప్ప అప్పుడు దాకా సంయమనం పాటించండి అంటూ కూడా కార్యకర్తలకు ఎవరైనా ఏం చెప్తారు? నిజంగా ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒకవేళ నిజంగా అవతలవాడు ఏదన్నా మాట్లాడినా సరే దానికి ఏం చెప్పాలి? కార్యకర్తలు సంయమనం పాటించండి, పార్టీ అధ్యక్షులైనప్పుడు ఖచ్చితంగా సంయమనం పాటించండి, ఇటువంటి దాడులు చెయ్యొద్దు అన్నట్టుగా చెప్పుకుంటూ వెళ్తారు. అంతేగాని ఈయన మాత్రం దాడులుని ఖండించకపోగా ఇంకా 2029లో మేము వస్తాం, అప్పుడు ఒక్కొక్కరు పని చెప్తాం, అప్పుడు మామూలుగా ఉండదు మాతో అని హెచ్చరికలు జారీ చేయడం కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి కూడా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదని చాలామంది చెప్తున్నమాట. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా లోపల పేజీలో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. ఇదిగో జనసేనకు సంబంధించి ఒక వార్తను బయటికి తీసుకొచ్చారు అది కష్టం మీద. ఆ వార్త ఏంటి అనేది కనుక ఒకసారి మనం చూస్తే, జనసేన జెడ్పీటీసీ సభ్యుడు వేధింపులట. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండల జనసేన జెడ్పీటీసీ సభ్యుడు జయప్రకాష్ నాయుడు తనను వేధించాడని, 10 లక్షలు బంగారం తీసుకుని మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తూ భీమవరం గునుపూడికి చెందిన మహిళ వీడియో ఒకటి రిలీజ్ చేసింది అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా చాలా డెప్త్గానే ఇస్తారు. 5వ పేజీలో ఉన్నాయి. జనసేన పార్టీ కాబట్టి ఖచ్చితంగా చాలా డెప్త్గానే డీటెయిల్స్తో సహా ఇచ్చి ఉంటారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ ఐఆమ్ వర్కింగ్ విత్ జోకర్స్ అంటూ మీరంతా యూజ్లెస్, ఎందుకు పనికిరారు, ఐఆమ్ వర్కింగ్ విత్ జోకర్స్, బఫూన్స్ అంటూ కింది స్థాయి అధికారులు సిబ్బందిపై ప్రజారోగ్య పరిరక్షణ శాఖలో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ తరచూ విరుచుకుపడుతున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అయితే ఎవరు ఏంటి అనే దాని మీద చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్ 9.25 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ సక్రమమే అంటూ వైఎస్ జగన్ హయాంలో ఫ్రీ హోల్డ్ అయిన భూముల్లో 9.25 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించాలని తాజాగా టీడీపీ కూటమి సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రీ హోల్డ్ భూమిపై చంద్రబాబు సర్కార్ యూటర్న్ తీసుకుంది అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ సచివాలయాల్లో 15 నుంచి ఆధార్ క్యాంపులు అయితే నిర్వహించనున్నారట. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాలతో పాటు అంగన్వాడీ కేంద్రాల్లో ఈ నెల 15 నుండి 18 వరకు, 21 నుంచి 24 వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు అయితే నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. గ్రామ వార్డు సచివాలయాల శాఖ తెలిపింది అన్నట్టుగా ఉన్నాయి. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్
యుద్ధానికి సంబంధించి ఎట్టకేలకు శాంతి అన్నట్టుగా ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. 2 వారాల పాటు కాల్పుల విరమణ, అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అంగీకరించాయి. కాల్పుల విరమణ అయితే జరిగింది అన్నట్టుగా హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. యుద్ధానికి ముగింపుపై త్వరలో చర్చలు జరగనున్నాయి. రేపు జరగనున్నాయి. రేపు ఇస్లామాబాద్లో ప్రతినిధులు అయితే భేటీ కానున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. యురేనియం స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ బెదిరించడం జరిగింది. లెబనాన్పై ఇజ్రాయెల్, ఇరాన్ నడుమ పీటముడి అయితే పడింది. లెబనాన్కు సంబంధించి అన్నట్టుగా ఆ దేశంపై దాడులు ఆపేది లేదన్న ఇజ్రాయెల్, అలాగైతే చర్చల నుంచి తప్పుకుంటామంటున్న ఇరాన్. ఈ ఇజ్రాయెల్ ఏమో లెబనాన్పై దాడులు ఆపదు, ఇరాన్ ఏమో హర్ముజ్ను తెరవదు, ట్రంప్ ఏమో తెరవమంటాడు. ఈ ముగ్గురు మధ్య అయితే ప్రపంచం నలిగిపోతుందా అంటే ఎస్ అనే చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ నెంబర్ 6లో ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త, ఏబిఎన్ రాధాకృష్ణ రోత వ్యాఖ్యలపై ధర్మాగ్రహం అయితే వ్యక్తం చేశారు అన్నట్టుగా ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత ర్యాలీలు అని వీళ్ళు చెప్తున్నారు. ఆంధ్రజ్యోతి కార్యాలయాల ధర్నా బైఠాయింపు అంటూ మహిళలకు క్షమాపణలు చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది. రాధాకృష్ణది జర్నలిజం కాదు, బ్రోకరిజం అనే ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారట. వైఎస్ఆర్సీపీ నేతలను ఎక్కడెక్కడ అడ్డుకున్నారట పోలీసులు. అయితే పలు చోట్ల లాఠీ చార్జ్ కూడా చేశారట. కాకిల అరాచకంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్నట్టుగా వార్త ఇచ్చారు. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, వర్మకు జాక్ పాట్ అంట, ఏమిటో పిఠాపురం మాజీ ఎమ్మెల్యేకు చంద్రబాబు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించారట. కాకినాడలో స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి ధారాదత్తం చేశారు. 240, 340 కోట్ల విలువైన 3.40 ఎకరాలు కేటాయింపు. ఆదిత్య రంగంలో అనుభవం లేని వర్మ సంస్థకు భూ పందారం. కాగితాలపై బ్రాండింగ్ చూపించి భూదోపిడీ. 104 కోట్ల ప్రాజెక్టు భూమి విలువలతో కలుపుకొని అన్నట్టుగా ఇచ్చారు. ఎటువంటి టెండర్లు లేకుండానే అప్పనంగా దోచిపెడుతున్న వైనం అంటూ మొత్తానికి వర్మకు న్యాయం జరిగింది. ఏ విధంగా అంటే ఈ విధంగా కొన్ని కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని అయితే అప్పగించారు. అది నిందా అపనిందా అన్నది తెలియదు, కానీ వీళ్ళైతే ఈ విషయం చెప్తున్నారు. ఊరికే ఇచ్చారు అన్నట్టుగా, ప్రభుత్వ భూమిని దారాదత్తం చేశారు అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 14లో ఉన్నాయి. నెక్స్ట్, అమరావతిలో అసైన్డ్ దురాక్రమణ అంటూ పేదల భూములను కొల్లగొట్టిన బాబు బృందం 5,500 కోట్ల విలువైన 1,100 ఎకరాలు హస్తగతం చేసుకున్నారు అన్నట్టుగా ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త, డీలిమిటేషన్ బిల్లుకు ఆమోదం అంటూ మహిళా బిల్లుకు కూడా కేబినెట్ భేటీలో పచ్చ జెండా అన్నట్టుగా. మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు, లోక్సభ స్థానాల పెంపుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేంద్రం అయితే పచ్చ జెండా ఊపింది అన్నట్టుగా ఉంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఇందుకు అయితే ఆమోద ముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. లోక్సభ స్థానాలు ప్రస్తుతం 543 నుంచి 816కు పెరగనుండగా వాటిలో 273 స్థానాలను మహిళలకు కేటాయించనున్నారు అన్నట్టుగా తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, సాక్షికి సంబంధించి లాస్ట్ వార్త. అప్పులు దాచేసి సభకు తప్పుడు లెక్కలు చెప్తున్నారు అన్నట్టుగా గవర్నర్కు మండలిలో విపక్ష నేత బొత్స ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం ఏకంగా శాసన మండలికే తప్పుడు సమాచారం అందిస్తోంది. సభకు తప్పుడు సమాచారం ఇవ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే అంటూ బొత్స సత్యనారాయణ చెప్పడం జరిగింది. రాజకీయ వైఖరితో సమాధానాలు చెప్పడం తీవ్ర అభ్యంతరకరం. కార్యనిర్వాహక వర్గం చట్టసభకు జవాబుదారీగా ఉండాలి అంటూ గవర్నర్కు మండలిలో విపక్ష నేత బొత్స ఫిర్యాదు చేసినట్టుగా ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపలనే. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్ళిపోతే ఆంధ్రజ్యోతి పేపర్లో ఫస్ట్ హెడ్లైన్, నారీ శక్తి కోసం నిలబడాల్సిన తరుణం, మహిళల కోసం నిలబడాల్సిన అరుదైన అవకాశం ఇప్పుడు వచ్చింది, దానికి అందరూ ఆమోదం తెలపండి అన్నట్టుగా మహిళా బిల్లుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక వ్యాసాన్ని అయితే విడుదల చేశారు అన్నట్టుగా ఉంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా లోపల ఉన్నాయి. నెక్స్ట్, గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అంటూ యుద్ధంతో ఇరాన్లో పాలనను మార్చలేకపోయిన అమెరికా, ఇజ్రాయెల్ యురేనియం స్వాధీనం చేసుకోవడంలోనూ విఫలం. హర్మోజును తెరవలేకపోయిన ట్రంప్. మొత్తానికి వీళ్ళలో ఎవరు గెలిచారు ఎవరు ఓడారు అనే దాని మీద కాల్పుల విరమణను స్వాగతిస్తూ ముంబైలో చిత్రాలు గీస్తున్న ఓ చిత్రకారుడు అన్నట్టుగా ఒక చిన్న స్టోరీ ఒకటి ఇచ్చారు. నిజంగా వాస్తవం ఇక్కడ ఇందులో గెలిచింది ఎవరు ఓడింది ఎవరు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్, శాంతి మంత్రం, 2 వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకారం తెలిపాయి. ఇరాన్, అమెరికా ఉమ్మడి టోల్ గేట్ అన్నట్టుగా హర్ముజ్లో అధికారికంగా ఛార్జీలు ఇప్పటికే వసూలు చేస్తున్న ఇరాన్ సంయుక్త వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్న ట్రంప్ సంయుక్త వ్యవస్థను ఏర్పాటు చేయాలి అన్నట్టుగా. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొకటి, టార్గెట్ ఆర్కే అన్నట్టుగా ఆంధ్రజ్యోతి పైన ఎండి పైన జగన్ అక్కసు. రాధాకృష్ణన్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ మా కార్యకర్తలను అరెస్ట్ చేసి కొడుతున్నారు, ఆర్కేకు అదే జరుగుతుంది అన్నట్టుగా
రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నిన్న నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్ అయితే మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన కొన్ని రకాల వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల మీద ఒక ఇది అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ వైసీపీ ఫ్లాప్ షో, తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలకు స్పందించిన క్యాడర్, ఆంధ్రజ్యోతి కార్యాలయాల వద్ద ధర్నాకు భారీ జన సమీకరణకు యత్నించి విఫలమయ్యారు. చాలా చోట్ల ముఖం చాటేసిన ముఖ్య నేతలు, వారికి లేని ఆందోళన తమకెందుకన్న క్యాడర్, జగన్ మెప్పు కోసం అంబటి కాకాణి హైడ్రామా, మిగతా వాళ్ళు అయితే ఎవరు రాలేదు అన్నట్టుగా వీళ్ళైతే వార్త ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. పుష్కరాల్లోపే రహదారుల పనులు పూర్తి చేయాలి అంటూ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆర్ఎండ్బిపై నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షకు సంబంధించి ఆ రోడ్లకు సంబంధించి పుష్కరాల్లోపే రహదారుల పనులు పూర్తి చేయాలి అంటూ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. టీడీపీ 3.0 సరికొత్త పంతాతో దూసుకు వెళ్తోంది. అందరూ 2.0లో ఉన్నారు, కానీ టీడీపీ మాత్రం 3.0 అన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కాఫీ కబుర్లు మై టీడీపీ టాప్ 10 కార్యకర్తలు భేటీ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బంధనాల నుంచి భూ విముక్తి అయితే కాబోతోంది అన్నట్టుగా 22A జాబితా నుంచి 4-5 రకాల భూములను తొలగించనున్నారు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. నెక్స్ట్ రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజన్ అంటూ ప్రపంచ బ్యాంకు బృందం ఉద్ఘాటించింది, సీఎంతో భేటీ అయ్యింది అన్నట్టుగా ఇచ్చారు. అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ అంటూ 10 ఎకరాల్లో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ అంటూ హడ్కో కూడా చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ కేరళ అసెంబ్లీలకు నేడే పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంత పుదుచ్చేరిలో కూడా ఈ రోజే జరగనుంది పోలింగ్ అన్నట్టుగా ఇచ్చారు. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ అది ఎర్ర బంగారమే, ప్రకాశం జిల్లాలో నాణ్యమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు అన్నట్టుగా ఒక వార్త అయితే ఉంది. అత్యంత అరుదుగా లభించే మ్యాగ్నటైట్ రకంగా గుర్తింపు నిర్ధారించిన JSW త్వరలో మైనింగ్కి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయ్యవారిపల్లి వద్ద షెడ్ల నిర్మాణం, భూసేకరణకు యంత్రాంగం అయితే సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన అంటూ వాళ్ళ పేపర్ వాళ్ళే చెప్పారట. ఆంధ్రజ్యోతి చెప్పింది నిజమైంది అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు. అయితే మొత్తానికి ఆంధ్రజ్యోతికి సంబంధించి వార్త ఇంకొకటి ఉంది. మతంలో ఏది మూఢ విశ్వాసం, ఏది కాదు అంటే క్వశ్చన్ మార్క్ కింద ఒక హెడ్లైన్తో కూడిన వార్త అయితే ఇచ్చారు. ఈ అంశాన్ని నిర్ణయించే అధికారం మాకుంది. మతంలో ఏది మూఢ విశ్వాసం, ఏది కాదు అనేది నిర్ణయించే అధికారం సుప్రీంకోర్టుకి ఉంది అన్నట్టుగా, చట్టసభలు మౌనంగా ఉంటే ప్రజలు నైతికత కోసం మేము రంగంలోకి దిగుతాం. చట్టసభలు కనుక మాట్లాడే పరిస్థితి లేకపోతే మేమైతే రంగంలోకి దిగాల్సిన పరిస్థితి వస్తుందంటూ సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మత విషయాల్లో జడ్జీలు నిపుణులు కారు, సెక్యులర్ కోర్టు నిర్ణయం తీసుకోలేదు అన్నట్టుగా చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయి అంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. చట్టసభలే చట్టం చేసి సంస్కరిస్తాయి. అయ్యప్ప భక్తులు కానివారు శబరిమల సంప్రదాయాన్ని ఎలా ప్రశ్నిస్తారు అంటూ జస్టిస్ నాగరత్న చెప్పడం జరిగింది. అయితే అయ్యప్ప భక్తులు ఎవరైతే కానివారు శబరిమల సంప్రదాయాన్ని ఎలా ప్రశ్నిస్తారు అంటూ జస్టిస్ నాగరత్న క్వశ్చన్ చేశారు. అయితే ఆలయాల్లో మహిళలపై వివక్ష అంశం మీద కొనసాగుతున్న విచారణ, దీనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతోంది. వివాహేతర సంబంధాలు, స్వలింగ సంపర్కం నేరం కాదన్న తీర్పులు మంచి తీర్పులు కావు అన్నట్టుగా, దీనిపై సుప్రీంకోర్టు ప్రకటన చేయాలి అంటూ కేంద్రం నోటు సమర్పణ అన్నట్టుగా ఒక వార్త అయితే ఇచ్చారు. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. ఇక వెలుగు పేపర్కి వెళ్ళిపోతే వెలుగు పేపర్లో ఫస్ట్ హెడ్లైన్, మార్కెట్ జూమ్, సెన్సెక్స్ 3000 పాయింట్లు జంప్, 16 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద. మొత్తానికైతే ఊపిరి పీల్చుకున్నట్టుగా తెలుస్తోంది. ఎప్పుడైతే ఈ కాల్పుల విరమణ అనే పదం బయటకు వచ్చిందో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ లోపల ఉన్నాయి. సీజ్ ఫైర్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. డెడ్ లైన్కు 90 నిమిషాల ముందు అయితే ట్రంప్ దీన్ని ప్రకటించారు. సీజ్ ఫైర్ చేసుకోవాలని ట్రంప్ను, హర్ముజ్ను తెరవాలని ఇరాన్ను ట్యాగ్ చేస్తూ పాక్ ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు అన్నట్టుగా వార్త అయితే ఉంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది, అది కూడా ఏంటో ఒకసారి చూస్తే దీనికి సంబంధించి 10 నిమిషాల్లో 100 బాంబులు అంటూ 254 మంది మృతి. అలాగే హర్ముజ్ మళ్ళీ క్లోజ్, ట్రంప్ నోట పూటకో మాట అంటూ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తామంటూ టాటా, లాక్ హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్ కంపెనీ ప్రకటించింది అన్నట్టుగా ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డితో ఎండీ టీం రైఫిల్ భేటీ అయ్యారు. దీనికి సంబంధించి మొత్తానికి తెలంగాణలో పెట్టుబడులు పెడతాం అన్నట్టుగా ముందుకు వచ్చినట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్
పార్టీలో సర్ టెన్షన్. ఓటర్ లిస్టు ప్రత్యేక సవరణపై పర్యవేక్షణకు స్పెషల్ టీమ్స్ అయితే వస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలో బూత్ లెవెల్ ఏజెంట్ల నియామకం అయితే ఉందట. రాష్ట్రంలో మే చివరి వారం లేదంటే జూన్లో సర్ అయితే చేపట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో 1,00,000 ఓట్ల తొలగింపు, ఓట్లు గల్లంతు కాకుండా పార్టీలు అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నాయి అన్నట్టు తెలుస్తోంది. కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక వార్త ఉంది. అబద్ధాల రావు, డ్రామాలు ఆపు. హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. నీ పేరు హరీష్ రావు కాదు, అబద్ధాలు రావు అంటూ నాదర్గుల్ భూముల్లో మీ హయాంలో అక్రమాలు జరిగితే నాపై నిందలేస్తారా అంటూ క్వశ్చన్ చేసినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 3 రాష్ట్రాల్లో నేడే పోలింగ్ అంటూ ఓటు వేయనున్న కేరళ, అస్సాం, పుదుచ్చేరి ఓటర్లు. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఓటర్లు ఇచ్చే తీర్పుపై దేశవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొన్నట్టుగా తెలుస్తుంది. కంప్లీట్ డీటెయిల్స్ పేజ్ నెంబర్ 5లో ఉన్నాయి. నెక్స్ట్ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేశాడట. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిని ఢీకొన్న కారు, 2 బీటెక్ స్టూడెంట్లు మృతి. చూడండి, ఒక్కరి తప్పిదం 2 ప్రాణాలు తీసుకుంది. రోడ్డు దాటుతున్న మరొకరికి తీవ్ర గాయాలు. హైదరాబాద్లోని హస్తినాపురంలో ఘోర ప్రమాదం జరిగింది. అతివేగం ప్రమాదాలకు కారణమని ఎన్ని ఉదాంతాలు, ఎన్ని సంఘటనలు చెప్తున్నా అదే రీతిలో ఉంటున్నారు అంటే అసలు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారు అనేది మనం మాట్లాడుకోవచ్చు. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపలనే నెక్స్ట్ నగల కోసం ఉద్దురాల్ని చంపిన పక్కింటోళ్ళు అంటూ ఒక వార్త అయితే ఉంది. దావత్కు వెళ్దామని నవ్వించి తీసుకువెళ్ళిన దంపతులు అంటూ ఈ దావతలేంటో కానీ ఆడలేదు మగాలేదు, ఈ ఫంక్షన్లు అంటే ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటం, డ్రింక్ చేసేయటం, వాళ్ళు ఒక ఉద్దేశంతో డ్రింకింగ్ పిలవటం, వీళ్ళు వెళ్ళిపోవటం. ఇప్పటికీ ఈ వారంలో దాదాపు ఇలాంటి సంఘటనలు 3-4 చేసాం. ఈ దావతులు, ఈ పార్టీలకు సంబంధించే ఈ విధంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడం. నెక్స్ట్ కంప్లీట్ డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ బీఆర్ఎస్వి రాజకీయ యాత్రలు, అభివృద్ధిని అడ్డుకునే కుట్రలు అంటూ మంత్రి శ్రీధర్ బాబు అయితే ఫైర్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ లోపల ఉన్నాయి. నెక్స్ట్ 3 నెలల్లో వరంగల్ ఎయిర్పోర్టుకు భూమి పూజ అంటూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. ఆదిలాబాద్లో డిఫెన్స్ ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్ ఈ నెల 17న ఫీల్డ్ సర్వే నిర్వహించున్నారు అన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే లోపల ఉన్నాయి. సో ఇప్పటి వరకు మనం ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి అలాగే వెలుగు పేపర్లకు సంబంధించి పేపర్ హెడ్లైన్స్ ఏమిచ్చారు ఏంటి అనేది చూసాం కదా. సో ఇది ఈనాటి పేపర్ ఎనాలిసిస్. మళ్ళీ రేపటి ఎనాలిసిస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.